ఈ పరిస్థితి వాజిద్ కుటుంబ సభ్యులందరినీ కోల్పోయారు. దాదాపు 18 మంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. చిన్నపిల్లలు ఉన్నారు 10 మంది చిన్నపిల్లలు, 10 మంది దగ్గర మహిళలు పురుషులు ఉన్నారు. మొత్తం 18 మంది ఒకే కుటుంబం. ఇక్కడ నుంచి వెహికల్ ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళారు. వాజిద్ ఈ ప్రస్తుతం హౌస్ బిల్డింగ్లో ఉన్నాం. హౌస్లోనే ఆయన జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు ఇక్కడ జాబ్? నేను 2 years. 2 years నుంచి. సో ఇట్లా వాళ్ళు ఇక్కడ హజ్ హౌస్ సౌజన్యంతో వెళ్ళారు? లేదు, ప్రైవేట్ ట్రావెల్స్ హజ్తో సంబంధం లేకుండా ప్రైవేట్ అంటే ఈ పంపించడం అయితే వీళ్ళు పంపించారా? లేదు, ఎవరు పంపించారు? వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు 85,000 ప్యాకెట్లో వెళ్ళారు. 85,000 ప్యాకేజ్. ఓకే. సో ఇది చాలా అంటే చెప్పలేనటువంటి స్టేజ్లో ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి చాలా పెద్ద బంధువులు చేరుకుంటున్నారు హస్బౌండ్ దగ్గరికి. వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వారంతా బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. అనుకోని సంఘటన, ఎవరు ఊహించినటువంటి ఘటన. మక్కా మసీద్ యాత్ర ఇక చివరాకరణ మదీనాకు వెళ్ళిపోయి అక్కడ ఎక్కువగా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, అది అక్కడ పూర్తి చేసుకొని తిరిగి రావాల్సిన సిచ్యువేషన్లో మక్కా మసీద్ దగ్గర నుంచి 25 కిలోమీటర్ దగ్గర ముఫ్రద్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో బంధువులు ఏం చెప్తున్నారు ఒకసారి వారితో మళ్ళీ మాట్లాడించండి. ఇంకా చుట్టూ చాలా మంది ఉన్నారు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీరంతా కూడా చూస్తూ ఉన్నాం. వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా. మీ కుటుంబ సభ్యులు వీడియో కాల్ अरे बेटा सबर करो, अल्लाह से दुआ करो, सबर करो। कुछ भी नहीं कर सकते, रोके अल्लाह से दुआ करो, नमाज पढ़ के अल्लाह से दुआ करो, नमाज पढ़ के कुछ भी नहीं कर सकते बेटा, कुछ भी नहीं कर सकते। तू इंडिया को आजा, तू इंडिया को आजा मेरे बात तो तू आजा बेटा, तू आजा बेटा, तू अरे अब क्या करता, तू कमा के रख के वहाँ, तू इंडिया को आजा, तू इंडिया को आजा इंडिया को आजा, आपको नहीं बोल के आजा, तू इंडिया को जल्दी आजा बेटा, तू आजा मेरे पास, तू आजा इंडिया को। अब कमा के कुछ नहीं करता, तू पैसा रखे तेरा, आजा तू, आजा तू आजा, उसके बाद कुछ नहीं कर सकता, आजा तू आजा वो तू आजा, कुछ नहीं कर सकते वाले की अब तू आजा तू। ఎంత మంది అన్న ఇట్లా 18 మంది అన్న. ఇప్పుడు మాట్లాడింది ఎవరన్నా వీడియో? వాళ్ళ పెద్ద కొడుకు చచ్చిపోయిన వాళ్ళ పెద్ద కొడుకు. ఓకే. ఆయన అక్కడే ఉంటారు? అమెరికా US లో ఉంటారు. ఒక ఫ్యామిలీలో ఆయన ఒకడే మిగిలిండు, అందరు చచ్చిపోయారు, ఒకడే మిగిలిండు అంటే ఒకడే మిగిలిండు. ఇప్పుడు ఆయన ఒకడే ఆయన మిగిలిండు, ఇప్పుడు ఎవ్వరు లేరు వాళ్ళ దాంట్లో. మిగతా కుటుంబ సభ్యులు మొత్తం కుటుంబ సభ్యుల పరిస్థితి చనిపోయిన మా సిస్టరు, మా అల్లుడు భార్య, మా భాంజియా हमारे सब जने पूरे चले गए, पूरे कोई भी नहीं। ప్రభుత్వం నుంచి ఏమైనా అడుగుతా ఉన్నారా ఇట్లా మీరు డెడ్ బాడీస్ తీసుకురమ్మని సహాయం? అది డెడ్ బాడీ తీసుకురానికి కుదరదంట. అది మొత్తం మొత్తం అది అయిపోయినట్ట, మొత్తం బూర్ది లెక్క అయిపోయినారంట, మొత్తం పెట్రోల్ ట్యాంక్ మొత్తం బూర్ది అయిపోయినారంట మొత్తం. ఓకే, అంతని ఇంకేం లేదు. ఏం చెప్తా ఉన్నారు గవర్నమెంట్? ఏం చెప్తాం, ఏం చెప్పలేము. ఇప్పుడు మనం చివరిసారిగా వారు ఎప్పుడు మాట్లాడుకోవచ్చు, ఏం మాట్లాడతారు? ప్రైవేట్ అనుకోరు కదా ఎవరు అట్లా. మీరు చివరిగా పోయేటప్పుడు మీరు ఎప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చారు? మా పోతప్పుడు ఒక 8 రోజు కలిసిపోయిండు, 8 అప్పుడు కలిసిపోయిండు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో ఉన్నారు. మొత్తం 9 మంది ఉన్నారు. 9 మంది చిన్న పిల్లలు. 9 जने बड़े में आके 9 जने, पूरे 18 मेंबर्स पूरा. మీతో ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు అక్కడ హజ్కి వెళ్ళిన? నిన్న ఎన్ని గంటలకు మాట్లాడారు? 4:30 ఏమో మాట్లాడారు. 4:30 మాట్లాడి అక్కడ ఏమని మాట్లాడారు? మంచిగా ఉన్నాము అందరం, మేము అక్కడ పోతున్నాము, మక్కా అయిపోయింది, అక్కడికి వెళ్ళి వేరే దగ్గర పోతున్నాము అని చెప్పినారు. అంతనే కథ పట్టేసిండు, అంతనే మా తమ్ముతో మాట్లాడినారు. ఓకే. ఇంకా కొంతమంది ఉన్నారు, సాబేర్ ఉన్నారు. అన్న ఎప్పుడు మాట్లాడారన్న? ఏమని మాట్లాడారు? ఏమవుతారు మీకు? మాకా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న, క్లోజ్, చాలా క్లోజ్. ఏమని మాట్లాడారు? వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. వీడియో కాల్ కూడా ఉంది. అన్న చెప్పండి, ఏం జరిగింది? ఎప్పుడు మాట్లాడారు? ఏం మాట్లాడేది ఏం లేదన్న. ఏం చెప్పాలి, ఇక ఏం అర్థమైతే లేదు. నిన్ననే సాయంత్రం మక్కా నుండి ఫోన్ చేసి మంచిగా మొక్కున్నారు, ప్రే చేశారు, మంచిగా బాగుండాలని, మదీనా పోతున్నాము అని చెప్పారు. స్టేటస్ పెట్టిండు, పోయి ఫోన్ చేస్తా అంటే ఇక రాత్రి ఏమైందో ఏమో పొద్దుగాల తెలిసింది అంతే. స్టేటస్ పెట్టినా పోయే ముందు మాట్లాడారు అంతే.
గవర్నమెంట్ ఏం చెప్తుంది? రిటర్న్ తీసుకొచ్చే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు కదా. మాట్లాడుతున్నారు, మా పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు, అంటే రిటర్న్ డెడ్ బాడీస్ రిటర్న్ తెచ్చే పరిస్థితి లేదంటున్నారు కదా. పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు డిస్కషన్. సో చూస్తూ ఉన్నాం బాధితులంతా ఒక్కొక్కరు ఇక్కడికి రీచ్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. హజ్ హౌస్ దగ్గర ప్రస్తుతం మంత్రి అజారుద్దీన్ తర్వాత ఇంకా కొద్దిమంది మైనారిటీకి సంబంధించిన నాయకులంతా ఇక్కడికి రీచ్ అయ్యారు, మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం హజ్కి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారన్న? आपके तरफ से कौन है? मेरे भाई है, मेरे फूफू है, मेरे भांजे भांजियाँ हैं, भतीजियाँ हैं मेरे. क्या आप कब बात करें, लास्ट कब बात करें? నిజంగా సిచ్యువేషన్ చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులందరినీ కోల్పోయినటువంటి పరిస్థితి. వాజిద్ ప్రస్తుతం ఆయన హజ్ హౌస్లోనే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నారు. కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఒక్కరు కాదు, కుటుంబంలో ఒకరే మిగిలారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో ఈ 18 మందిలో ఒకరు కూడా మిగిలినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందరూ ఖాళీ బూడిదైపోయారు. అది కూడా బిగ్గెస్ట్ అంటే ఫ్లేమబుల్కి సంబంధించి మొత్తం పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ని ఢీకొనడంతో జరిగినటువంటి ఘటన. ఒక్కరి ఆనవాళ్ళు కూడా లభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం హజ్ హౌస్ అంతా కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. మహిళలు వచ్చారు, కుటుంబ సభ్యులు వచ్చారు, వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతమంది లేడీస్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. आपके तरफ से कौन है? आपके तरफ से ये इंसिडेंट सुनने के बाद क्या लगा आपको? क्या लगा? हमको कुछ नहीं, हम ऑफिस के हैं. आप ऑफिस का है? हाँ, हम ऑफिस के हैं. ఓకే సిచ్యువేషన్. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది ఉన్నారు, కుటుంబ సభ్యులంతా ఇక్కడికి రీచ్ అయ్యారు. మీరు చివరిగా ఏం మాట్లాడారన్న లాస్ట్ మీ కుటుంబ సభ్యులతో? మీ సిస్టర్ అంటున్నారు, మీ సిస్టర్ అంటున్నారు. మా అల్లుడు మాట్లాడారు మాతో లాస్ట్. దాని తర్వాత ఏమని మాట్లాడారు? అంతా అయిపోయింది, మాకు ఈ జాగాల నుంచి మేము వేరే జాగాలు పోతున్నాం అని చెప్పారు. అంతే, అంతా హ్యాపీ అన్నారు. హ్యాపీ, మేము 23కి వచ్చేస్తాము అని అంతని. టోటల్ కుటుంబ సభ్యులు వెళ్ళినటువంటి ఫ్యామిలీ ఎంత? ఇందాక చెప్పారు ఒక అతను అమెరికాలో ఉన్నారు, ఒక్కడే మిగిలారు అంటున్నారు. మిగతా వాళ్ళ సంగతి? మా పెద్దల్లుడు అమెరికాలో ఉంటాడు, ఆయన ఒక్కడే మిగిలాడు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మిగతా కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఉన్నారు వాళ్ళు. మా వేరే అన్న బాగా ఉన్నాడు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నాం మేము ఇక్కడ. ప్రైవేట్ ట్రావెల్స్ పేరు ఏం పేరు అన్నాడు? ట్రావెల్స్ పేరు తెలియదు అన్నది మాకు. ट्रैवल्स का नाम क्या है? बबुल रहमान. ప్రైవేట్ ట్రావెల్స్ కా నామ్ బబుల్ रहमान. అంటే ఇంతకుముందు తీసుకెళ్ళిన వాళ్ళకి అనుభవం ఉందా అక్కడ? మా సడ్డ కొడుకు తెలిసిన ట్రావెల్స్ అది. సో ఆయన్నే మాట్లాడుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే ఇచ్చారా మీకు? ఇన్సిడెంట్ జరిగిందని? అవును, వాళ్ళే ఇచ్చారు. ఆ ట్రావెల్స్ సంబంధించి మేము ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ చేసుకున్నారా అంత దూరం పోయేటప్పుడు? లేదు, ఏం అంటే ఆ ట్రావెల్స్ కరెక్ట్గానే ఉందని ఏమని చెప్తున్నారు అధికారులు? ట్రావెల్స్ అయితే మా సడ్డ కూడా అయితే చెప్పారు, చాలా మంచి ట్రావెల్స్ ఉందని చెప్పారు. అంటే ప్యాకేజ్ ఎంత అన్నారు? 85,000 ప్యాకేజ్. 85 పర్ హెడ్. ఓకే, మొత్తం చెల్లించారు మీరు అంతే? అవును, మొత్తం అయిపోయింది. మొత్తం పెట్రోల్ ట్యాంకర్ డీజిల్ ట్యాంకర్ గుద్దినందుకు వాహనం ప్రజెంట్ అయితే ఎవరు ఆనవాళ్ళు లేవు. బూడిద అయిపోయినటువంటి పరిస్థితి చాలా క్రూషియల్గా ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఒకసారి లోపల విజువల్స్ లోపలికి వెళ్దాం. మొత్తంగా 54 మంది ఉన్నారని తెలుస్తోంది. 54 మంది అందరూ కూడా హైదరాబాద్ వాసులేనా? ఇప్పటికే మొదట 42 మంది అనుకున్నారు, కానీ మరణాల సంఖ్య ఇప్పుడు 45కు చేరింది. సో హైదరాబాద్ నుంచి 54 మంది వెళ్ళారా? ఎగ్జాక్ట్లీ మొత్తం 54 మంది ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది మైనారిటీ నాయకులు ఉన్నారు, ఇక్కడికి రీచ్ అయ్యారు. మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటున్నారు. ఎంబసీ ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రామ్నగర్, విద్యానగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో నుంచి దాదాపు 18 మంది కుటుంబ సభ్యులు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోయినటువంటి ఘటన. ప్రస్తుతం వివరాలు తెలుసుకుంటున్నారు అధికారులు, మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఏం అధికారిక సమాచారం ఏం అందింది, డీటెయిల్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది హజ్ హౌస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా క్రూషియల్గా, అంటే అధికారులు ద్వారా సమాచారం అఫీషియల్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనం. ఒక్కసారి
ఏమంది సమాచారం ఇప్పటివరకు ఏమేమి ఇన్ఫర్మేషన్ అందింది మీకు ఏమని తెలిసింది ఆ విషయం? ఏం లేదండి, రాత్రి 1:30 సమయంలో మన ఉమ్రా యాత్రికులు మక్కా నుంచి మదీనా వెళ్ళేటప్పుడు దాదాపు మదీనాకు ఒక 25 కిలోమీటర్ బిఫోర్ ఒక ముఫ్రియాత్ అనే ఒక ప్లేస్ ఉంది, ప్రాంతం ఉంది. అలా రోడ్ సైడ్ ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ను ఢీకొని ఈ అగ్ని ప్రమాదం గురైంది. దీంట్లో 45 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. 42 మెంబర్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వాళ్ళు వెళ్ళటం జరిగింది. దాంట్లో దాదాపు ఒక 18 మంది మేల్స్ ఉన్నారు. ఒకటే ఫ్యామిలీ కాదు, టోటల్ 42 మెంబర్స్. అంటే 18 మంది మగవాళ్ళు ఉన్నారు, 25 మంది ఫీమేల్స్. దీంట్లో పిల్లలు 10 మంది పిల్లలు ఉన్నారు. అలా ఆల్మోస్ట్ 42 మంది సజీవ దహనం అయ్యేటట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక పిల్లగాడు హాస్పిటల్లో అలా అండర్ ట్రీట్మెంట్ ఉన్నాడండి. గవర్నమెంట్ అన్ని పరిశీలిస్తుంది. ఇంకా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మాకు రావటం జరిగింది. గవర్నమెంట్ ఫర్దర్ డీటెయిల్స్ గురించి వెయిట్ చేస్తుంది. వారి కుటుంబ సభ్యులకు మేము మా సంపూర్ణ కండోలెన్స్ మేము తెలియజేస్తున్నామండి. అంటే హైలీ ఫ్లేమబుల్ డీజిల్ ట్యాంకర్ అంటున్నారు. డెడ్ బాడీస్ ఆనవాళ్ళు ఉన్నాయా? కనీసం ఎవరినైనా గుర్తించే సిచ్యువేషన్ ఉందా? ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అక్కడ నుంచి? అక్కడ నియర్ బై కింగ్ ఫహద్ హాస్పిటల్కు వాళ్ళ బాడీస్ను షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా ఐడెంటిఫికేషన్ గురించి ఇంకా వాళ్ళు మాకు ఇంకా అప్డేట్ చేయలేదు. చాలా పూర్తిగా బాడీస్ కాలిపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ నుంచి ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కు పాస్పోర్ట్స్, వీసాస్ ఏర్పాటు చేసి వాళ్ళకి పంపించి అవసరమంటే డిఎన్ఏ టెస్ట్ కానీ ఐడెంటిఫై బాడీస్ అయితే ఐడెంటిఫై చేస్తాం. అదర్వైజ్ డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. రైట్, అజరుద్దీన్ మంత్రి వస్తా ఉన్నారు, మాట్లాడి తెలంగాణ మైనారిటీ. Can I answer her after that? It's a very tragic incident. I think it happened about 1:30 a.m. where people were traveling, because since he's asked me in English, the people were traveling from Makkah Mukarrama after performing Umrah to go for Ziyarat in Madinah Munawwara. This accident happened at 1:30. The bus collided with the oil tanker, and then I think it was very sad that about 48 people died in that accident, and there were females also, there were children also, and we are trying to help the bodies have been charred beyond recognition. That's what I have been informed, been told. I have spoken to the Consul General also in Saudi, and they are extending all their help. We have all the helpline numbers there, and then we have got the government helpline numbers as well. We are working very hard to make sure that things are taken in properly, the work is done properly, and then we are trying to send a family member from here to Saudi Arabia so that they can do the final rites. Hopefully it's up to the families. If they want to bring the bodies, they will try our best to facilitate that also. But if they want the deceased to be buried there, it will be buried there. And it's our government is totally committed, and the CM is monitoring every move, and every minute he is taking stock of the situation. So inshallah, I feel very sorry for my condolences to the family, and I am very saddened that from one family 18 people have died. So it's a very tragic number of people. This is a primary thing. I think 48 people have 44 or something, because the reports are, we are waiting exact numbers because it will come from Saudi Arabia. So at the moment what we got report is 47 or 46, and then there is one survivor, I believe. I was given to understand, inshallah this is what it is. 18 members bring back the bodies of No, the government will definitely try their best to bring the body. If the people who have lost their relatives, if they want to bring the body, we will facilitate that also. But if they want the bodies to be buried there also, that also can What be about done. the travel agent through which they went? But travel agent's job is, he made the travel agent, he issued the ticket. So there's nothing I can say about the travel agent, because the travel agent only,
यू गो रामनगर से एक ही फैमिली से 18 लोग हैं। हाँ वही तो बोला अभी, वेरी सैड, बहुत दुखद का वाक़ा है, बिकॉज ऐसा किसी के साथ होना नहीं चाहिए, बट लेकिन देखिए समटाइम दिस इज़ फेट, अल्लाह की मर्जी है, बट हम इसको दुखद है, बट जिसकी फैमिली से जिसका इंतकाल हुआ ऑफिशियल से बात करें तो कुछ इन्फॉर्मेशन, कुछ डेड बॉडीज लाने का कुछ चांसेस है वहाँ पर? सिचुएशन कैसा है, डेड बॉडीज का सिचुएशन? सिचुएशन सही नहीं है बिल्कुल, एकदम बहुत काफ़ी, बिकॉज ऑयल का टैंकर था तो बर्न हो गई, तो काफ़ी बर्न हो चुकी है, बट लेकिन कोशिश करेंगे जो भी, जैसा भी हमारी तरफ से, गवर्नमेंट की तरफ से, सीएम साहब का खास इंस्ट्रक्शन है और सीएम साहब खुद इस पर मॉनिटर कर रहे हैं और हम लोग भी मॉनिटर कर रहे हैं, क्योंकि लोग तेलंगाना के और हैदराबाद के लोग हैं, हम पूरी कर रहे हैं। सऊदी से कुछ आया है वैसे? नो, अभी वी आर गेटिंग ऑन इन्फॉर्मेशन, आई ऑलरेडी स्पोकन, मैं बात किया हूँ ऑलरेडी अपने अकाउंटेंट जनरल से, डॉक्टर सोहेल से, बट वहाँ से जैसा भी इंफॉर्मेशन 100% इन्फॉर्मेशन आएगा तो फिर आपको जो भी रहेगा मैं आई विल, परिवार के लोगों से भी मैं जाके इंशाल्लाह मैं जाके हर परिवार के लोग से मैं जाके मिलूंगा और उनको बिल्कुल मेरी तरफ से देना। क्या वो लोग वहाँ पर जो जाना चाहते हैं उन लोगों के लिए उनके लिए भी पूरी सुविधा करेंगे, जिसका पासपोर्ट नहीं है पासपोर्ट बनाने की कोशिश करेंगे, और जिसका वीज़ा नहीं है वीज़ा लगाने, क्योंकि आजकल तो आसान है, ई वीज़ा है, तो इंशाल्लाह वो करेंगे। डीएनए का कोई बात हो रही है? डीएनए अगर कब तक जाएंगे आजाद जी आप? अभी देखते हैं, डिस्कशन సిచ్యువేషన్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. డెడ్ బాడీస్ తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు, ఆయిల్ ట్యాంకర్ కావడం, డీజిల్ ట్యాంకర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడమే కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటివరకు వీళ్ళు చెప్తా ఉన్నటువంటి అఫీషియల్